చూడండి ఇది కాన్సెప్ట్ ఏంటి, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే యాక్చువల్ లేయర్స్ ఉన్నాయి కదా, అవే అనమాట. సర్వర్స్ ఉన్నాయి కదా, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, వాటిని ఏమంటారంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. 3 టైర్ ఆర్కిటెక్చర్, ఓకేనా? సో ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే అసలు ఏంటి, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? 3 టైర్ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ యాజ్ టేబుల్ అనాలిసిస్ గురించి కూడా కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. నేను మీకు చాట్ బాక్స్లో కొన్ని చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. కాపీ పేస్ట్ చేయండి. చూడండి, సో 3 టైర్ ఆర్కిటెక్చర్. తర్వాత టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది యాక్చువల్గా? ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఆర్కిటెక్చర్కి వెళ్ళబోయే ముందు టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది, కలర్ చేయండి. సో టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి? యాక్చువల్ ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంది? కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. అలాగే ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. We have separate tables for configurational data, transactional data, master data. We have separate tables. Separate గా tables ఉన్నాయి అన్నమాట. We have separate tables for configurational data, transactional data, master data. మనం ఇంతకుముందు డేటాను ఎక్స్పోర్ట్ చేసాం, టేబుల్స్ లో స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం. మరి ఈ టేబుల్స్ ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి? ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయండి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఎస్ఏపీలో అవైలబుల్ ఉన్నాయి. S4 హనాకి వెళ్ళారనుకోండి, ఈసీసీకి S4 హనాకి మేజర్ డిఫరెన్సెస్ లో ఏం చెప్పొచ్చు అంటే టేబుల్స్ లో చేంజెస్ ఎక్కువ ఉన్నాయి. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి, కానీ S4 హనాలో ఏసీ డొకా టేబుల్ అనే టేబుల్ ఒక 4-5 టేబుల్స్ మాత్రమే ఉన్నాయి అనమాట. అంటే సింప్లిఫై చేశారు. బట్ ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ అనేది మాత్రమే ఉంది. ఏసీ డొకా టేబుల్ అంటారు దాన్ని, ఓకేనా? ఏసీ డొకా టేబుల్ అంటారు. బట్ ఎస్ఏపీలో ఎన్ని రకాల టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. అలాగే డేటా ఎన్ని రకాలు ఉంటుంది? కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంది. తర్వాత 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ టైప్ చేయండి. వదిలే, నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, చూడండి. త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి చూడండి. 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? టోటల్ గా 3 పార్ట్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్ అంటారు, అంటే క్లయింట్ లేయర్ అంటారు దీన్ని. అలాగే ఎండ్ యూజర్ కి సంబంధించింది అనమాట. ఎండ్ యూజర్ వర్క్ అంతా కూడా ప్రజెంటేషన్ లేయర్ లో చేస్తారు. ఎండ్ యూజర్ ఎక్కడ చేస్తారు? ఎంట్రీ పోస్టింగ్స్ అంతా కూడా ప్రజెంటేషన్ లేయర్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి అప్లికేషన్ లేయర్ అంటారు. అప్లికేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్ లో చేస్తారనమాట. తర్వాత డేటాబేస్ లేయర్ అంటారు. డేటాబేస్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? డేటా అంతా స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. టేబుల్స్ రూపంలో డేటా అనేది స్టోర్ అవుతుంది, ఓకేనా? ఏమేమి ఉన్నాయి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ అనేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్, ప్రజెంటేషన్ లేయర్ లో ఎంట్రీ పోస్ట్ చేశారు. అలాగే అప్లికేషన్ లేయర్ లో కాన్ఫిగరేషన్స్ చేసాం. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. మనకి బ్యాకప్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుంచి వస్తుంది. మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు. ఒక పని చేయండి, ప్రజెంటేషన్ లేయర్ కింద ఒక యారో మార్క్ ఏమైనా వస్తుందా చూడండి. నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, అది చూస్తున్నాను, కనిపించట్లేదు.
ఏరోమార్క్స్ ఏమైనా వస్తుందా? 1 మినిట్ వెయిట్ చేయండి. ఇలా మీకు అర్థం అవ్వదు. కొంచెం క్లారిటీగా చెప్పాలంటే 1 మినిట్. మీకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 1 మినిట్. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆ లేయర్స్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఇమేజ్ చూస్తే మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. 1 మినిట్ లైన్ లో ఉండండి. ఆ ఇమేజ్ నేను ఒకటి చూసి చెక్ చేస్తున్నాను. 1 మినిట్. ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఆ ఇమేజ్ ఒకటి నేను ఫార్వర్డ్ చేస్తాను. వన్ మినిట్ అయిపోయింది. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ కదా. 1 మినిట్ ఇమేజ్ ఉంది. 1 మినిట్ ఇస్తాం. సరే, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. చూడండి. సో ఫస్ట్ ఏముంది? ప్రజెంటేషన్ లేయర్, తర్వాత అప్లికేషన్ లేయర్, తర్వాత డేటాబేస్ లేయర్. సో డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, మాస్టర్ డేటా అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ చూడండి, చూపించాను. ప్రజెంటేషన్ లేయర్ లో మన కాన్ఫిగరేషన్ ఎండ్ యూజర్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు. అది ఎక్కడికి వెళ్తుంది? అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. అలాగే కాన్ఫిగరేషన్ చేశారు అప్లికేషన్ లేయర్ లో, అది కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. అంటే మనకు వచ్చే బ్యాకప్, అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఎంట్రీస్ బేస్ గా ఎంట్రీస్ చేసినప్పుడు జనరేట్ అయ్యే డేటా అవ్వచ్చు, ఏదైనా సరే కంప్లీట్ గా ఈ డేటాబేస్ లేయర్ నుండి ప్రజెంటేషన్ లేయర్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. సో ఈ డేటాబేస్ లేయర్ లో కంప్లీట్ గా డేటా అంతా కూడా స్టోర్ అవుతుంది. ఓకేనా? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ఎండ్ యూజర్ కి సంబంధించింది.
అలాగే దీన్ని క్లయింట్ లెవెల్ అని కూడా చెప్తారు. ఎండ్ యూజర్ కి సంబంధించింది యాజ్ వెల్ యాజ్ క్లయింట్ లెవెల్ అని చెప్తారు. ఓకేనా? ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. మరి వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్ అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, కాపీ పేస్ట్ చేయండి. సాయిరామ్. ప్రజెంటేషన్ లేయర్. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది చూడండి. సో ప్రజెంటేషన్ లేయర్ క్వశ్చన్ మార్క్. వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? కలర్ యాడ్ చేయండి. సో ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ నే మనం ప్రజెంటేషన్ లేయర్ కింద చెప్పుకుంటాం. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఎక్కడ పోస్ట్ చేస్తారు? ప్రజెంటేషన్ లేయర్ లో పోస్ట్ చేస్తారు. హియర్ వి విల్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్. డాక్యుమెంట్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. వి విల్ జనరేట్ ది రిపోర్ట్స్. రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. ఇది కంప్లీట్ గా దీన్ని ఏమంటారంటే ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ఓకేనా? ఇది ప్రజెంటేషన్ లేయర్. సెకండ్ వన్ ఏముంది? అప్లికేషన్ లేయర్. వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ చూడండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు. అంటే ఏమడుగుతారంటే లేయర్స్ ఎన్నో అని అడుగుతారు. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఎలా చెప్తారు ఆన్సర్ అనేది? ప్రజెంటేషన్ లేయర్ లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు, రిపోర్ట్ జనరేట్ చేస్తారు. అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ చేస్తాం. డేటాబేస్ లేయర్ లో కంప్లీట్ గా డేటా అనేది స్టోర్ అవుతుందని చెప్తారు. మీరు సింపుల్ గా చెప్తారు. నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. దీన్ని బేస్ గా చేసుకుని మీరు చేంజెస్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? అప్లికేషన్ లేయర్ అంటే అసలు మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది అప్లికేషన్ లేయర్? మిడిల్ లో ఉంది. అందువల్ల దీన్ని ఏమంటారు? బ్రిడ్జ్ అంటారు. అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. బట్ అప్లికేషన్ లేయర్ లో ఏం చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్. కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అనేది చేస్తారు ఫంక్షనల్ కన్సల్టెంట్స్. అంటే ఎవరు? ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్. వీళ్ళందరూ కూడా కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అనేవి చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత టెక్నికల్ కన్సల్టెంట్ కూడా వర్క్ చేస్తాడు అప్లికేషన్ లో. టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. అంటే అబాపర్స్ ఉన్నారు మనకి, అబాపర్స్ ఉన్నారు కదా, అబాపర్స్ కూడా ఏం చేస్తారు అప్లికేషన్ లేయర్ లో? టెక్నికల్ కన్సల్టెంట్ దే విల్ డూ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ప్రోగ్రామింగ్ అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ అనే చెప్పొచ్చు. సో ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా అబాప్ కన్సల్టెంట్ కూడా అప్లికేషన్ లేయర్ లో చేస్తారు. బట్ అప్లికేషన్ లేయర్ అంటే మేజర్ గా మీనింగ్ ఏంటి? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ఒకసారి ఆ ఇమేజ్ చూపించండి. సో అప్లికేషన్ లేయర్ ఎక్కడ ఉంది? మిడిల్ లో ఉంది. అంటే ప్రజెంటేషన్ లేయర్ కి యాజ్ వెల్ యాజ్ డేటాబేస్ లేయర్ కి మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ అన్నమాట దీన్ని. సో దీన్ని ఏమంటారు? అప్లికేషన్ లేయర్ ని అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ కి డేటాబేస్ లేయర్ కి మధ్యలో అప్లికేషన్ లేయర్ అనేది ఉంటుంది. అప్లికేషన్ లేయర్ అనేది ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారు? బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్ అంటారు. క్లియర్ కదా? ఎస్ సార్, నువ్వు అర్థమైందా లేదా? సాయి అర్థమైందా లేదా? సరే సార్. దీన్ని అప్లికేషన్ ఇలా బ్రిడ్జ్ అంటారు అప్లికేషన్ లేయర్ ని. వాట్ ఈజ్ మీన్ బై డేటాబేస్ లేయర్? వాట్ ఈజ్ మీన్ బై డేటాబేస్ లేయర్? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. సో డేటాబేస్ లేయర్ database layer. What is mean by database layer? What is mean by database layer? Database layer అంటే మీనింగ్ ఏంటి?
all type of data related information stored in database layer. All type of data related information అంటే ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, అలాగే కస్టమైజింగ్ డేటా. కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి? కస్టమైజింగ్ అంటే ఎబాపర్ చేస్తారు కదా, ఎబాపర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కొన్ని, అంటే ప్రోగ్రామింగ్ లెవెల్లో చేస్తారు వాళ్ళు, ప్రోగ్రామింగ్ లెవెల్లో చేస్తారు. సో ఆ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. ఆల్ టైప్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఇన్ టేబుల్స్. ఎలా స్టోర్ అవుతుంది? SAP లో డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. డేటాబేస్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. డేటాబేస్ లేయర్ అనేది ఏంటి? ఒక స్టోరేజ్ లొకేషన్. అంటే స్టోరేజ్ అంతా అక్కడ అవుతుంది కాబట్టి డేటాబేస్ లేయర్ ని స్టోరేజ్ లొకేషన్ అంటారు. ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ టేబుల్స్. టేబుల్స్ లో రూపం స్టోర్ అవుతుంది, టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఈ డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తారు? ఆల్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ మెయింటైన్ బై బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ ఉంటాడు. బేసిస్ కన్సల్టెంట్ తెలుసు కదా మీకు, బేసిస్ కన్సల్టెంట్ చెప్పాను. వాళ్ళు డేటాని మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో డేటా సెంటర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ICICI వాళ్ళ డేటా అంతా కూడా హైదరాబాద్ లో ఉంది. గూగుల్ వాళ్ళ డేటా సెంటర్స్ ఉన్నాయి. యాపిల్ వాళ్ళు కూడా కొన్ని డేటా సెంటర్స్ అనేవి హైదరాబాద్ లో స్టార్ట్ చేస్తారు. ఏం చేస్తారు? అక్కడ డేటా స్టోర్ అవుతుంది. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశాను నేను. అది ఎక్కడ స్టోర్ అవుతుంది? గూగుల్ వాళ్ళ డేటా సెంటర్ లో స్టోర్ అవుతుంది. అలాగే SAP లో కూడా మనం చేసిన కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఇదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? స్టోరేజ్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ డేటాబేస్ లేయర్. ఆల్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్. టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టోరేజ్ లొకేషన్. ఇది ఒక స్టోరేజ్ లొకేషన్ లాంటిది. ఆల్ టైప్ ఆఫ్ డేటా విల్ బి స్టోర్డ్ యాజ్ ఏ టేబుల్స్. టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ మెయింటైన్ బై బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఈ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తారు. డేటా అంటే ఏంటి? డేటా ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ డేటా, మాస్టర్ డేటా ఇన్ఫర్మేషన్, ట్రాన్సాక్షనల్ డేటా ఇన్ఫర్మేషన్, కాన్ఫిగరేషనల్ డేటా ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మన SAPకి సంబంధించినవి, ఫంక్షనల్ కన్సల్టెంట్ సంబంధించినవి. ఏంటి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. తర్వాత కస్టమైజింగ్ డేటా అంటే ప్రోగ్రామింగ్ డేటా. ఇది ఎవరికి సంబంధించింది? ఎబాపర్ కి సంబంధించింది. కస్టమైజింగ్ డేటా, లాస్ట్ లో కస్టమైజింగ్ డేటా ఉందంటే ఏంటి? ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఇదంతా కూడా ఎబాపర్ కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ECC ఏ డేటాబేస్ ఎవరు చెప్తారు? ECC ఏ డేటాబేస్? Oracle. వెరీ గుడ్, వెరీ గుడ్, అప్రిషియేట్. S/4HANA? HANA డేటాబేస్, అప్రిషియేట్. ఎవరు చెప్పారు? మంజునాథ్ సార్. మంజునాథ్, ఓకే, వెరీ గుడ్, అప్రిషియేట్. ఓకేనా? నేను చాట్ బాక్స్ లో ఇమేజ్ పోస్ట్ చేశాను, కాపీ చేయాలి. ఇమేజ్ డేటా పోస్ట్ చేశాను, కాపీ చేయండి. సో S/4HANA డేటాబేస్ అంతా కూడా ఓన్ డేటాబేస్ ఉంటుంది. ECC లో HANA డేటాబేస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ECC లో ఏముంటుంది? HANA డేటా. ECC లో ఒరాకిల్ డేటాబేస్ ఉంటుంది. S/4HANA లో ఏముంటుంది? HANA డేటాబేస్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ on the end user screen, that information will be stored in database layer. మీరు ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేశారు, ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. అలాగే మాస్టర్ డేటా క్రియేట్ చేశారు, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఏదైనా సరే ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. హనా అంటే హనాలో హనా డేటాబేస్ ఉంది. అదే ECC లో ఒరాకిల్ డేటాబేస్ ఉంది. ఒరాకిల్ వాళ్ళు ECC డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అలాగే ఇంకోటి కూడా చెప్పాను, SQL డేటాబేస్ అంటారు, బట్ అది అవసరం లేదు. మీరు ఒరాకిల్ డేటాబేస్ గుర్తుపెట్టుకోండి, SQL అవసరం లేదు. ఓకేనా? హనా డేటాబేస్ అంటే ఓన్ డేటాబేస్. SAP వాళ్ళు వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వట్లేదు, డేటాని కూడా ఓన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ECC లో మాత్రం ఒరాకిల్ వాళ్ళపైన డిపెండ్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి.
మీరు అదే కన్సల్టెంట్ గా అవ్వచ్చు, లేదంటే ఎండ్ యూజర్ గా అవ్వచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో ఒక టీ కోడ్ ఇచ్చారు. ఆ డేటా అంతా ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? టీ కోడ్ ఇచ్చారు, ఎక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుందండి? ఎవరు చెప్పరా? డేటా లేయర్, ఎగ్జాక్ట్ టేబుల్. డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజెంటేషన్ డేటాబేస్ లేయర్ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే, సరే అయితే ఫైన్. సో ఇంతవరకు అర్థమైంది కదా మీకు? 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్, మొత్తం చదవండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మీకు ఎవరు టైప్ చేసి ఎవరు ఎక్స్ప్లెనేషన్ చదివి కూడా చెప్పరు, మెంటల్లీ చదువుకోమని చెప్తారు. మీరు కంపారిజన్ చేయండి, వేరే వాడి వీడియోస్ మన వీడియోస్ కంపారిజన్ చేయండి. యూట్యూబ్ లో ఎందుకు బ్రైట్ అవుతుంది వీడియోస్ ఎక్కువ? మనవి కంటెంట్ ఉంటుంది, బెస్ట్ కంటెంట్ ఉంటే వాచ్ టైం ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఆ వీడియోస్ అనేవి బ్రౌజ్ అవుతాయి, ఎక్కువ సజెషన్ లో వెళ్తుంటాయి అనమాట. అందువల్ల ఎక్కువ వీడియోస్ వస్తుంది మనకి. ఓకే, ఒక పని చేయండి. SAP లాగిన్ అవ్వట్లేదు కదా సాయి మీకు? మీరు లెఫ్ట్ అవ్వకండి, అలాగే ఉండండి. ఇంకొక ఆయన ఉన్నారు కదా, ఆయన పేరేంటి? నెట్వర్క్ వస్తుంది, జస్ట్ నా స్క్రీన్ షేర్ చేస్తారు, ఆయన పేరేంటి? సాయి చెక్ చేస్తున్నారా? అసలు లాగిన్ చేసి చూడండి సాయి. వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేయండి, మన క్లాసెస్ జరగవు ఇట్లా అయితే. సపోర్టింగ్ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇట్లా అవ్వట్లేదు సార్, మాకు బ్యాకప్ రావట్లేదు, చూపించండి, ఇలా వస్తుందని చెప్పేసి వాళ్ళని 10 తర్వాత కాంటాక్ట్ చేయండి. అందరూ ఎవరెవరు రావట్లేదు? రాని వాళ్ళందరూ కాంటాక్ట్ చేయండి. నిర్మల్ గారు స్క్రీన్ షేర్ చేస్తారా?